జిల్లాలో బీటీ రోడ్డు పనులకు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లాలోని పెద్ద తండా, పీర్య తండాలో సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలు, తండాలు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే ఇచ్చిన 6 గ్యారంటీలో 2 గ్యారంటీలను అమలు చేసిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నిరుద్యోగుల కోసం ఉద్యోగాల భర్తీలు కూడా చేపడుతున్నారని, సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. మన పిల్లల చదువుల కోసం, ఉపాధి కోసం ఎంతో ఉపయోగపడుతుంది. దానికి సపరేట్గా నిధులు కూడా కేటాయించబడతాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 15-16 కుల బాంధవులందరూ కూడా కార్పొరేషన్ల ద్వారా నిధులు కేటాయించి ఆ తండాలు కూడా అభివృద్ధి కావడానికి, మన పిల్లలు ఎంతో విద్యావంతులుగా, ఉద్యోగస్తులుగా కావడానికి కార్పొరేషన్లు ఎంతో దోహదపడతాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా గిరిజనుల సోదరుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మార్పుల తండాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఆ రోజు మీ తండాకు వచ్చినప్పుడు మాట ఇచ్చిన, ఇది ఖచ్చితంగా రోడ్డు మీకు శాంక్షన్ చేసిన తర్వాతనే ఊళ్ళోకి వస్తాను చెప్పిన, అదేవిధంగా ఒక 5 లక్షలు కూడా అండర్ డ్రైనేజ్ కూడా మంజూరు చేస్తా అని చెప్పి మాట ఇస్తూ ఈ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేసుకుందాం. గ్రామాలతో పాటు మన వర్గాలు కూడా అన్ని అభివృద్ధి ఫలాలు ముందుకు పోవాలి. గౌరవ ముఖ్యమంత్రి కూడా నిన్ననే మహిళా సంఘాలు కూడా ఒక పెద్ద వరంగా, ఇంటి మహిళ ఆర్థికంగా ఉంటే ఆ ఇల్లు కూడా ఆర్థికంగా బలోపేతం అవుతుంది. ఇంట్లో పిల్లల చదువుల కోసం కూడా ఎంతో మహిళతోటే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి మహిళా సంఘాలకు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తా అని చెప్పి నిన్న 1,00,000 మందితోటి పేరగాంలో మహిళల గురించి నిన్న పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి అవినీతి